ఈరోజు ఉప్మా చేస్తున్నాము. ఆయిల్ వేసుకొని తిరుగుబాటు వేస్తున్నాము. చెప్పు మా ఆయన మీకు నెయ్యి ఉప్మా చేస్తాను. నెయ్యి వేసి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, కరింపాకు, శనగలు, అల్లము, టమాటా, జీడిపప్పు ఉప్మా, బియ్యం రవ్వ, బియ్యపు రవ్వ ఉంటుంది కదా, మనం బియ్యం ఎండలో పెట్టుకొని దాన్ని మిక్సీ కొట్టుకొని చేస్తాము. ఆ రవ్వతో చేస్తున్నాము. 1 కప్పు 3 కప్పులు నీళ్ళు పోస్తాం. 1 కప్పు బియ్య పిండి రవ్వకి 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. కొన్ని సేమ్యాలు వేసుకోవాలి. తిరగాలో వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఈ తిరగబాత బాగా ఫ్రై అయిన తర్వాత బియ్య పిండి రవ్వ, సేమ్యాలు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. డీప్ రవ్వ అనాలి. ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు సేమ్యాలు, రవ్వ వేసుకున్నాము. అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ 2 మెంబర్స్కే కాబట్టి కొంచెమే చేస్తున్నాము. ఇటు సైడ్ వాటర్ పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాము. బాగా ఫ్రై అయిన తర్వాత మనం చేసుకునేది ఈ వాటర్ తీసుకొని దాంట్లో వేస్తాము. అప్పటి వరకు బాయిల్ అవుతూ ఉంటాయి. తెల్లగా వస్తుంది. ఇది ఫ్రై అయిన తర్వాత ఇట్లా ఈ కలర్లో వస్తుంది. చూడు అట్లా ఉండాలి. ఇప్పుడు మనం వాటర్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ పోస్తున్నాం దీంట్లో. చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా అవి కలుపుకొని అవి ఉడకాలి. ఇంకా మనము ప్లేట్ క్లోజ్ చేసాము. కొంతసేపు అది ఉడికిన తర్వాత మళ్ళీ చూసుకోవాలి. ఇది బియ్యం రవ్వ కాబట్టి కింద మాడిపోతుంది. ఒక్కసారి జస్ట్ అట్లా కలుపుకోవాలి. వేడి జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి. ఎలా ఉందో ఈ వీడియో కామెంట్ చేయండి. త్వరలోనే మా వంట ఛానల్ ఓపెన్ అవుతుంది. ఎలాంటి వంటలు పెట్టాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.